టీడీపీకి దేవినేని ఫ్యామిలీ బరిలో లేని తొలి ఎన్నికలివి. తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యాక ఆ పార్టీ తరపున దేవినేని ఫ్యామిలీ పోటీ చేయకపోవడం ఇదే మొదటిసారి. 1983 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి దేవినేని ఫ్యామిలీ పోటీ చేస్తూనే ఉంది. అసలు దేవినేని ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్ తెలుగుదేశం పార్టీతోనే మొదలైంది. యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడిగా ఉన్న దేవినేని రాజశేఖర్ అలియాస్ నెహ్రూ యూత్ లీడర్ గా టీడీపీలో చేరి 1983లో ఫస్ట్ టైం అసెంబ్లీలో పెట్టారు. అప్పటి కంకిపాడు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకొని 1994 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1994లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు ఎన్టీఆర్ కేబినెట్ లో నెహ్రూ మంత్రిగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో విభేదించి ఎన్టీఆర్ ఆ తర్వాత లక్ష్మీపార్వతి వెంట నడిచారు. ఆయన 1994 ఎన్నికల్లోనే నెహ్రూ కజిన్ దేవినేని వెంకటరమణ నందిగామ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన రైలు ప్రమాదంలో రమణ మరణించగా నందిగామ నుంచి రమణ సోదరుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999 ఎన్నికల్లో నెహ్రూ మొదటిసారి కంకిపాడు నుంచి ఓడిపోయారు. అప్పుడైన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచి మళ్లీ గెలిచారు. నెహ్రూ తెలుగుదేశం నుంచి వెళ్లిపోయి కాంగ్రెస్ లో చేరిన తెలుగుదేశంతో దేవినేని ఫ్యామిలీ అనుబంధాన్ని రమణ ఉమ రూపంలో కొనసాగింది. 1999-2004 ఎన్నికల్లో నందిగామ నుంచి గెలిచిన ఉమా 2009లో నందిగామ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. మైలవరంలో కూడా వరుసగా 2 సార్లు అంటే 2009-2014లో గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచాక కీలకమైన జలవనరుల మంత్రిగా పనిచేశారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాల మీద ఉమకు మంచి అవగాహన ఉండడంతో చంద్రబాబు ఉమను ఇరిగేషన్ మంత్రిని చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెట్టడంలో ఉమది కూడా కీలక పాత్రే. 2019 ఎన్నికల్లో ఉమ మైలవరంలో ఓడిపోవడంతో ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు మొదలయ్యాయి. మైలవరంలో ఉమకి ప్రత్యామ్నాయంగా బొమ్మసాని సుబ్బారావు లాంటి వాళ్ళు టికెట్ రేసులోకి వచ్చారు. అయితే ఈలోపే మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడం, ఆయన టికెట్ తెచ్చుకొని ఉమకి షాక్ ఇచ్చారు. అంతకుముందు 2019లో గుడివాడ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన దేవినేని అవినాష్ ఇప్పుడు వైసీపీ తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. దీంతో తెలుగుదేశం నుంచి దేవినేని కుటుంబం తొలిసారిగా బరిలో లేనట్టయింది. 1983 నుంచి 2019 వరకు అసెంబ్లీలో దేవినేని కుటుంబానికి ప్రాతినిధ్యం ఉండేది. 2019లో ఉమ మైలవరం నుంచి, అవినాష్ గుడివాడ నుంచి ఓడిపోవడంతో అసెంబ్లీలో ప్రాతినిధ్యం పోయింది. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున దేవినేని కుటుంబం లేని ఎన్నికల్ని మనం చూడబోతున్నాం. Like, share and subscribe to Rajaniti channel.